This conference will now be recorded. Right. Now, the topic is to create a Django project, right? To create a HTML form, to create a form, to create a template, to create a template. Second one. Further, to get the data, from Create a web sir, HTML next. form and and print it to get the data from the HTML form, to send the data views to template and to get the data. First step ఏం చేయాలి? The step 1 to create a project and step 2 to create a app అండి. Step 2 ఏమంటున్నా? Step 2 ఏమంటున్నా? To create a app. And step 3 ఏమంటున్నా? Step 3 to create a template. To create a ఏం చెప్తున్నామా ఇక్కడ? Template. And step 4 ఏంది? అంటే project is created, app is created, the template is created. ఓకే, ఇక్కడ మన అదే కాన్సెప్ట్. ప్రాజెక్ట్ క్రియేట్ చేసాం, ఇప్పుడు ఏం చేయాలి? యాప్ క్రియేట్ చేయాలి. టెర్మినల్ దగ్గరికి వెళ్ళిపోయి ఏం చేయాలి? పైథాన్ హౌ టు క్రియేట్ ఏ యాప్ అని పైథాన్ manage.py, python manage.py, start app, web name is called as a app1. The app create చేసాం మనం ఇక్కడ. ఓకే, యాప్1 ని క్రియేట్ చేసుకున్నాం. ఓకే, now to create a app దగ్గర app1 is created. And to create a template, now we have to create a template create చేస్తున్నా. One template is called, this is the template. ఇక్కడికి వెళ్ళాలి మనం, ఎక్కడికి వెళ్ళాలి మనం? టెంప్లెట్ దగ్గరికి వెళ్ళాలి మనం. we go for the template దగ్గరికి వెళ్ళి ఒక టెంప్లెట్ క్రియేట్ చేయాలి. ద టెంప్లెట్ ఏదో ఒక పేరు, యువర్ నేమ్ ఇస్ ఏదో ఒక నేమ్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ ఇన్పుట్ టెంప్లెట్. క్లియర్? అండ్ ఇంకో టెంప్లెట్ ఆన్సర్ డిస్ప్లే చేయాలి కాబట్టి దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ డిస్ప్లే టెంప్లెట్. రెండు టెంప్లెట్స్ ని క్రియేట్ చేశాను. ఓకేనా? ఇప్పుడు ఏం చేయాలి? ఈ ఇన్పుట్ టెంప్లెట్ లో ఒక ఫామ్ క్రియేట్ చేయాలి. ఏం చేయాలి? h1 enter employee details, how to create a form, that is the form. Okay, the form. Clear? ఏం చేయాలి? enter employee number, enter employee name, and enter employee salary, and enter employee salary. దేనికి దాని ఎదురుగా ఇన్పుట్ బాక్స్ నీకు ఓపెన్ అవ్వాలి. ఆ టైప్ ఈ కోడ్ తర్వాత మాడుకున్నాం. నౌ వీఆర్ క్రియేటింగ్ వన్ ఇన్పుట్ బాక్స్. ఇన్పుట్ బాక్స్ ఓపెన్ అవ్వాలి కదండి ఇక్కడ కంప్లీట్ గా. నౌ దిస్ ఈస్ ద ఇన్పుట్ బాక్స్. బ్రేక్ అండ్ ద ఇన్పుట్ బాక్స్ ఓపెన్ అయిందా లేదా? నౌ ఇప్పుడు వ్యూస్ రాయాలి ప్రోగ్రామ్. వ్యూ స్టార్ట్ py లో def input view request colon return render of ఏం చేయాలి? రిక్వెస్ట్ కామా ఇన్పుట్ డాట్ HTML. ఓకేనా? URLs in the project, URLs input view. ఇది కాసేపు ఆఫ్ చేద్దాం. ఏం ఎగ్జిక్యూట్ అవుతుంది అక్కడ? ఇన్పుట్ వ్యూ. ఇప్పుడు నీ ప్రాజెక్ట్ రన్ చేయి. python manage.py run server. Click it. ఓకేనా? /input డేటా ఎంటర్ చేశా. 101. నేమ్ is Ram, salary is 56,000. వేర్ ఇస్ సబ్మిట్ బటన్. ఎట్లా మనం ఇప్పుడు ఏం చేయాలి? include one submit button. In input.html, we are including one submit button. Input type equal to submit. Okay, the value equal to submit employee data. ఇది నువ్వు రాసుకోవాలి వాల్యూని. ఈ వాల్యూ ఇక్కడ ఏది ఇస్తే అక్కడ దాని మీద అది డిస్ప్లే అవుతుంది. పట్టిపడదు, ఎవరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సబ్మిట్ ఎంప్లాయీ డేటా ఎక్కడ ఇచ్చావు? వాల్యూలో నువ్వు ఇచ్చిన దగ్గర
సేమ్ వాల్యూ డిస్ప్లేడ్ ఇన్ ద వాల్యూ. క్లియర్ అండి? ఇప్పుడు రాయాలి. టైప్ ఈక్వల్ టు ఏం చెప్పాను? నంబర్ తర్వాత ఐడియా నేమ్ ఏమి ఇచ్చాను ఇక్కడ నేను చెప్పుకున్నాం మనం. మా ఐడి ఈక్వల్ టు ఏమిచ్చాం మర్చిపోయారా? ఏ రోజు కాదు కొత్తనా టిఎంపి ఐడి పేరా గుర్తుందా? రాసామా ప్రోగ్రామ్స్? నేను ప్రోగ్రామ్స్ రాశారా? మరి ఎవరు మాట్లాడరు? ఏమిచ్చాం అక్కడ? ఐడియా ఇచ్చామా? దిస్ ఇస్ కాల్డ్ యాజ్ ఏ సాలరీ. ఇప్పుడు చూసుకోండి, ఇక్కడికి వెళ్ళిపోండి. 101 6,000 ఎక్కడికి వెళ్ళాలి అంటే ఇప్పుడు ఏం చెప్తాను? ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలని చెప్తున్నా? ఫామ్ యాక్షన్ ఈక్వల్ టు ఏదో ఒక పేరు, రిజల్ట్ పెట్టుకో, డిస్ప్లే అనుకో, ఓకేనా? అక్కడ ఏమి ఇస్తే అదే ఇక్కడ యూఆర్ఎల్లో ఇవ్వాలి. యూఆర్ఎల్లో ఇన్పుట్ నుంచి అది ఎక్కడికి వెళ్ళిపోవాలి? ఏ టెక్స్ట్ పంపిస్తున్నాం? ఇన్పుట్ నుంచి డిఐఎస్కి పంపిస్తాం. దీని పేరు ఏంటండి? డిస్ప్లే వ్యూ. ఇక్కడ ఏ పేరు ఇస్తే ఇన్పుట్లో అదే పేరు ఇవ్వాలి. దట్ ఈస్ కాల్డ్ ద యూఆర్ఎల్ నేమ్. ద యూఆర్ఎల్ నేమ్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ డిస్. ఇప్పుడు వ్యూలో ఏం చేయాలి? ఇప్పుడు నేను డిఈ ఆఫ్ డిస్ప్లే వ్యూ రిక్వెస్ట్ రిటర్న్ రెండర్ ఆఫ్ రిక్వెస్ట్ కామా ఏంది డిస్ప్లే డాట్ హెచ్టిఎంఎల్. వచ్చిందా లేదా? డిస్ప్లే డాట్ హెచ్టిఎంఎల్లో ఏం పెట్టు? వెల్కమ్. పుస్తకనే వెల్కమ్. సబ్మిట్ బటన్ కూడా మీకు ఎగ్జిక్యూట్ అయిందా లేదా తెలిస్తే చాలు. నీకు అంతా రిఫ్రెష్ అవుతుంది. ఎంప్లాయీ నెంబర్ 111, ఎంప్లాయీ నేమ్ ఏబిసి, సాలరీ 45,000. సబ్మిట్. దానికి వెళ్ళిపోయిందా లేదా? వెళ్ళిపోయింది, కానీ డేటా తీసుకెళ్ళాలి. ఓకే, వెళ్ళిపోతే ఇక్కడికి వెళ్ళిపోవటం కాదు, డేటాని తీసుకెళ్ళాలి డిస్ప్లేలోకి. ఓకే, లేదా డిస్ప్లేలోకి ఇక ఇలా పెడుతున్నా. ఓకే, డేటా సేవ్డ్ సక్సెస్ఫుల్లీ. ఒక మ్యాటర్ రాయాలి, అది క్లిక్ చేసినప్పుడు డేటా సేవ్ అవ్వాలి. అయిపోయింది కదా? ఇప్పుడు ఏం జరగాలి? నాకు ఇక్కడ ఇందులో డేటా గెట్ చేయాలి. ఎట్లా? రిక్వెస్ట్ డాట్ గెట్ ఆఫ్ ఈఎంపి ఐడి. ఓకేనా? రిక్వెస్ట్ డాట్ గెట్ ఆఫ్ యూనియన్. ఈ వాల్యూని సమ్ ఎక్స్లో పెట్టాను, ఈ వాల్యూని సమ్ వైలో పెట్టాను, ఈ వాల్యూని సమ్ జెడ్లో పెట్టాను. సార్ ఆల్ ఆఫ్ యూ, ఇది ఎక్స్, ఇది వై, ఇది ఏమైంది మన దగ్గర ఇప్పుడు? జెడ్. ఓకేనా కదా? ఎక్స్, వై అండ్ జెడ్. ఇప్పుడు ఎక్కడ పంపించాలి? ఇప్పుడు నేను కీ అండ్ వాల్యూస్. ఓకేనా? పంపించాను. ఎక్కడికి పంపించాను? జాగ్రత్త వినాలి. ఇది నేను చేస్తాను ఇప్పుడు, చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇప్పుడు ఏం చేస్తానా, ఒక ఫైల్ ఓపెన్ చేసి ఆ ఫైల్లో స్టోర్ చేస్తాను. ఫైల్ ఆబ్జెక్ట్ ఈక్వల్ టు ఓపెన్ ఆఫ్, ఐడియా ఉందిగా ఫైల్. ఓకే, ఇది ఏంటండి? ఈఎంపి డాట్ టీఎక్స్టీ టెక్స్ట్ ఫైల్ కామా రైట్. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు నేను ఎఫ్ఓ డాట్ రైట్ ఆఫ్ ఎక్స్, ఎఫ్ఓ డాట్ రైట్ ఆఫ్ వై, ఎఫ్ఓ డాట్ రైట్ ఆఫ్ జెడ్, ఎఫ్ఓ డాట్ క్లోజ్, ఫినిష్.
దీంట్లోకి వెళ్ళిన తర్వాత డిస్ప్లేలోకి వెళ్ళింది. డిస్ప్లేలోకి వెళ్ళగానే నీకేమొచ్చింది? డేటా సేవ్డ్ సక్సెస్ఫుల్. ఒకసారి చూడండి, వస్తుందా రాదు? రిఫ్రెష్ 101 ఎర్రర్ వస్తుంది. ఎవరైతే చెప్తా రామ్ సాలరీ 45,000. ఓకే, ఎర్రర్ ఏంటి సార్? రిక్వెస్ట్ డాట్ గెట్ ఆఫ్ ఈఎంపీ ఐడి. గెట్ ఆఫ్ ఈఎంపీ ఐడి. దిస్ ఈఎంపీ ఐడి ఈజ్ నెంబర్ టైప్. బట్ నువ్వు రాయడానికి ట్రై చేసినావు. ఇక్కడ ట్రై చేసిన ఈ గెట్లో రాసేటప్పుడు ఇదేమో నెంబరు, ఇది నెంబరే, బట్ రైట్లో రాసేటప్పుడు రాయకూడదు. దాన్ని ఏం చేయాలంటే ఎస్టీఆర్లో కన్వర్ట్ చేయాలి. ద వాల్యూ ఈజ్ కన్వర్టింగ్ ఇన్ టు ద స్ట్రింగ్. ఇది కూడా అంతే. ఎఫ్ఓ డాట్ రైట్ ఆఫ్ వై నో ప్రాబ్లం. వై ఈ స్ట్రింగ్ టైప్ కావాలి. మళ్ళీ గెట్ స్ట్రింగ్ కాదు. ఓకేనా? ఈఎంపీ ఐడి అక్కడ ఏమి ఇచ్చాం? ఎంపీ ఐడి ఎనీ ఎర్రర్? ఏమి ఇవ్వాలి ఇక్కడ మనం? అడిగాను మిమ్మల్ని, అవునా? డిఐఎస్ పొమ్మంటున్నావు. డిఐఎస్ దగ్గర యూఆర్ఎల్ పెట్టాం. డిస్ప్లే ఇది వ్యూస్ గెట్ ఆఫ్ ఈఎంపీ ఐడి అపెండ్ పెడదాం. డబ్ల్యూ ఎవ్రీ టైం రైట్ ఆఫ్ ఎక్స్, రైట్ ఆఫ్ వై, రైట్ ఆఫ్ జెడ్, మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతుంది. డిస్ప్లే హెచ్టిఎంఎల్. సార్ దీనికి ఓవరాల్గా సేవ్ చేద్దాం. ఓకే, ఇది వెళ్దాం. స్లాష్ ఇన్పుట్. ఓకే, ఎంటర్ 101 ఎంప్లాయ్. నేమ్ ఈజ్ రామ్. salary is 56,000. What happens internally? F ఇచ్చాం. ఎఫ్ ఇవ్వకూడదు. అక్కడ ఏమి ఇవ్వాలి? అక్కడ ఎఫ్ఓ. అది ఒకటే ఎర్రరు. సేవ్ అండ్ ఎగ్జిక్యూట్. సేవ్ అండ్ సేమ్ రీఫ్రెష్ అన్నా. ఆ వాల్యూ వెళ్ళిపోయి దాంట్లో స్టోర్ అయింది. ఏమైంది? అది 101. మళ్ళీ స్లాష్ ఇన్పుట్ కొట్టు. మళ్ళీ స్లాష్ ఇన్పుట్. ఎంప్లాయీ నెంబర్ is 102. నేమ్ is శివ. salary is 45,000. డేటా is saved. మళ్ళీ బ్యాక్ వెళ్ళి ఇక్కడ తీసేసి ఇన్పుట్ అను. ఎంటర్ 103. నేమ్ is వెంకట్. salary is 99,000. డేటా is saved. మళ్ళీ ఇన్పుట్. నేమ్ is 104. నేమ్ is సీత. salary is 78,000. ఈ డేటా అంతా వెళ్ళిపోయి సేవ్ అయింది. ఏ ఫైల్లో స్టోర్ అయిందండి? ఫైల్ నేమ్ ఏంది? ఇక్కడ నాకు చెప్పాలి. ఫైల్ నేమ్ ఏంది? వేర్ ఈజ్ emp.txt? EMP test. అక్కడ కొత్తగా క్రియేట్ అయింది చూడండి, emp.txt అనే ఫైల్. దీన్ని ఓపెన్ చేయండి ఒకసారి లోపలికి వెళ్ళి. బట్ న్యూ లైన్ తేవాలి. ఇప్పుడు న్యూ లైన్ కూడా రావాలి నీకు. సార్ చూడండి, ఈ emp.txt ఫైల్ డిలీట్ కూడా చేస్తాం మొత్తమే. ఇప్పుడు వ్యూస్లోకి వెళ్ళి న్యూ లైన్ ఇవ్వాలి. ఇది రాసింది, ఇది రాసింది, ఇది రాసింది. ఆ తర్వాత న్యూ లైన్ ఎఫ్ఓ డాట్ రైట్ ఆఫ్ స్లాష్ ఎన్. న్యూ లైన్, న్యూ లైన్ ఎఫ్ఓ డాట్ రైట్ ఆఫ్ స్లాష్ ఎన్. ఓకేనా? ఇప్పుడు చూసుకోండి, టెర్మినల్ దగ్గరికి వెళ్ళండి. రీలోడ్. ప్రాజెక్ట్ ఇది రీచెకింగ్ అండ్ రీలోడింగ్. స్లాష్ ఎన్ ఇచ్చాను, న్యూ లైన్ ఇచ్చాను. ఇప్పుడు అంతే, నేనేమి ఇలా. రీలోడ్ అవ్వనండి అది. python manage.py రన్ సర్వర్. ఓకే కదా? రీలోడ్ అండ్ ఓకే. ఇప్పుడు స్లాష్ ఇన్పుట్. 101 ఎంప్లాయీ. నేమ్ ఈజ్ రామ్. salary is 56,000. ఓకే. మళ్ళీ ఇన్పుట్ దగ్గరకు వెళ్ళాలి.
102 employee. Name is ABC. Salary is 34,000. Okay. 103 employee. 103 employee. Name is Triple R. Salary is 99,000. మళ్ళీ ఇన్పుట్ దగ్గరికి వెళ్ళాలి. 104 employee. Employee name is Shiva. Salary is 67,000. మళ్ళీ రాయొచ్చు, రాద్దాం. అక్కడ క్లిక్ చేస్తే మళ్ళీ ఇది రాయొచ్చు. బట్ వెయిట్, ఇప్పుడే కాదు. ఇప్పుడే చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంది. అలా కూడా రాయొచ్చు, యూఆర్ఎల్ కాపీ చేసి రాయొచ్చు. మీకు ఐడియా ఇచ్చేస్తాను, మీరు ఫామ్ అవుతుంది. కానీ ఎవ్రీ టైం మళ్ళీ బ్యాక్ రాకుండా నువ్వు అనేది. ఇప్పుడు చూడండి, మన దగ్గర ఏముంది ఇక్కడ చూడండి. ఇక్కడ ఏ ఫైల్ ఉంది మీ దగ్గర? employee.txt అనే ఫైల్ క్రియేట్ అయింది. employee.txt అనే ఫైల్ క్రియేట్ అయింది. ఫైల్ అని ఫైల్, ద ఫైల్ నేమ్ ఈస్ కాల్డ్ employee.txt. ఓకేనా? employee.txt అనే ఫైల్ క్రియేట్ అయిపోయింది. ఇక్కడ క్రియేట్ అయిపోగానే ద వాల్యూ ఈజ్ ఓకే. నౌ టు ఓపెన్ ద employee.txt ఫైల్, దిస్ ఇస్ అవర్ డేటా. అది ప్రీవియస్ డేటానండి. కొత్తగా వచ్చిన డేటా ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ మన దగ్గర స్టోర్ అయిందా లేదా? సార్ ఆల్ ఆఫ్ యూ అవన్నీ చేసుకోవచ్చు. ఇక సపరేటర్ వాడి ట్యాబ్ స్పేస్ వచ్చినట్టుగా, నీట్గా వచ్చినట్టుగా, బార్డర్ పేరు లెవెల్ నీ